హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వీడియోస్ చూడడం ద్వారా, తర్వాత సర్వేస్ చేయడం ద్వారా, తర్వాత చిన్న చిన్న టాస్క్స్ చేయడం ద్వారా ఆన్లైన్లో ఎర్నింగ్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికి మనకు ఒక వెబ్సైట్ ఉందన్నమాట. సో ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి నియోబక్స్ అనమాట. వెబ్సైట్ అడ్రస్ నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇది ట్రస్టెడ్ వెబ్సైటే కాదా అనేది కూడా చెప్తాను. ఓకే, దాని ద్వారా మనము ఇందులో రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. సో రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ అనమాట. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మనము ఆఫర్స్ కంప్లీట్ చేయడం ద్వారా, చూడండి ఇక్కడ చూపిస్తున్నారు, టేకింగ్ మార్కెటింగ్ సర్వీస్, ఓకేనా, ప్లేయింగ్ ఫ్రీ ఆన్లైన్ గేమ్స్ ఆడడం ద్వారా ఎర్న్ చేయొచ్చు, యూటిలైజింగ్ అవర్ రిఫరల్ సిస్టమ్. ఆన్లైన్ గేమింగ్ ద్వారా కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. క్రిప్టో కరెన్సీస్ ద్వారా, స్క్రిల్ ద్వారా, నెట్ టెల్లర్ ద్వారా, ఏటీఎం ద్వారా మనము పేమెంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోవచ్చు, ఇంక్రీజ్ ట్రాఫిక్ అండ్ రెవెన్యూస్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనము మన వెబ్సైట్ యొక్క ఎర్నింగ్, ట్రాఫిక్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యాడ్ ప్రైస్ ఎక్స్పోజర్స్, గెట్ స్ట్రాంగ్ యాంటీ చీట్ ప్రొటెక్షన్. ఓకే, యాంటీ చీట్ ప్రొటెక్షన్ కూడా ఉందంట దీంట్లో, ఓకేనా. అడ్వర్టైజ్మెంట్స్ చూడడం ద్వారా, తర్వాత యూనిక్ యాడ్ ప్రైస్ విన్నింగ్ చేయడం ద్వారా, తర్వాత ఆఫర్స్ని కంప్లీట్ చేయడం ద్వారా, ఓకేనా, మార్కెటింగ్ సర్వీస్ తీసుకోవడం ద్వారా, ఫ్రీ ఆన్లైన్ గేమ్స్ మీరు ఆడడం ద్వారా, తర్వాత రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు దీని ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎలా పే చేసుకోవచ్చు అంటే, క్రిప్టో కరెన్సీస్ ద్వారా పే చేసుకోవచ్చు, స్క్రిల్ ద్వారా పే చేసుకోవచ్చు, ఏటీఎం ద్వారా పే చేసుకోవచ్చు, పేపర్ చెక్ వయా తిపాలిటీ ద్వారా పే చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా. ఇది ఎంత ట్రస్టెడ్, మరి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇది ఎక్కువ రోజుల నుంచి ఉందా లేదా, మనకు ట్రస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది అడ్వర్టైజర్స్ కూడా ఉపయోగపడుతుంది. అడ్వర్టైజర్స్ ఇందులో యాడ్స్ చేస్తారు, ఆ యాడ్స్ మనం చూడొచ్చు. తర్వాత అడ్వర్టైజర్స్ కొన్ని సర్వీస్ ఇస్తారనమాట, ఆ సర్వీస్ ద్వారా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మనము ఒకసారి ట్రస్ట్ పైలట్లో చూద్దాం. ట్రస్ట్ పైలట్లో ఇది ఎంత ట్రస్ట్ ఉందనేది మనం చూద్దాం. ఓకేనా. niyobucks.com అని చెప్పేసి నేను ఆల్రెడీ దీన్ని సెర్చ్ చేసి ఓపెన్ చేసి పెట్టాను అనమాట. చూడండి, ఇదేంటి, దీని కేటగిరీ వచ్చేసి ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, వెడ్డింగ్ అండ్ పార్టీ, గిఫ్ట్ షాప్ అనమాట. ఓకేనా. నియోబక్స్ చూడండి, మనకు ఎక్సలెంట్ ఉంది. ఎన్ని రివ్యూస్ చేశారు చూడండి, 3045 రివ్యూస్ చేశారనమాట. దీన్ని వాడినటువంటి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 3045 రివ్యూస్ చేశారు. ఎక్సలెంట్ ఉంది. 4.8 రేటింగ్ ఉంది, అంటే అవుట్ ఆఫ్ 5 4.8 రేటింగ్ ఉందనమాట. సో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, The trust score is not just a simple average of all reviews. It's based on multiple factors like the age and number of reviews. ఓకేనా. ట్రస్ట్ స్కోర్ అనేది జస్ట్ ఏదో సింపుల్ యావరేజ్ ఆఫ్ ఆల్ రివ్యూస్ కాదు, అంటే అన్ని రివ్యూస్ని మనము యావరేజ్ చేసింది కాదు. ఇట్స్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లైక్ ద ఏజ్ అండ్ నెంబర్ ఆఫ్ రివ్యూస్. ద ఏజ్ అంటే ఆ వెబ్సైట్ యొక్క ఏజ్, ఎన్ని సంవత్సరాల నుంచి అది వెబ్సైట్ ఎగ్జిస్టెన్స్లో ఉంది అనేదాన్ని బట్టి కూడా, తర్వాత నెంబర్ ఆఫ్ రివ్యూస్ని బట్టి కూడా ఈ ట్రస్ట్ స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కేవలం అన్ని రివ్యూస్ని యావరేజ్ చేయడం ద్వారా కాదు అని చెప్పి అంటున్నారనమాట. ఓకేనా. వెదర్ ఆర్ నాట్ ఏ బిజినెస్ యాక్టివ్లీ ఆస్క్స్ కస్టమర్స్ టు రైట్ రివ్యూస్ ఆల్సో ఇంపాక్ట్స్ ద ట్రస్ట్ స్కోర్. ఒకవేళ వాళ్ళ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగినా అడగకపోయినా ఆ రివ్యూస్ అనేవి ఇవి జెన్యూన్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మీకు తెలుసు, ఇంతకుముందు నేను ఆల్రెడీ ట్రస్ట్ పైలట్ మీద ఒక వీడియో చేశాను, అంటే స్టార్ క్లిక్స్ గురించి వీడియో చేశాను కదా. సో ఇది నమ్మొచ్చా నమ్మకూడదు అంటే, ట్రస్ట్ పైలట్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వెబ్సైట్స్ వాళ్ళని నమ్మొచ్చు అనమాట. ఎందుకంటే ట్రస్ట్ పైలట్ ఒక ఫ్యాక్టర్ కాదు, చాలా ఫ్యాక్టర్స్ని చూస్తుందన్నమాట. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో డీటెయిల్గా చెప్పాను అనమాట ట్రస్ట్ పైలట్ గురించి కూడా. సో ఫ్రెండ్స్, మనమైతే నియోబక్స్ని నమ్మొచ్చు అని చెప్పేసి ట్రస్ట్ పైలట్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో నియోబక్స్ ద్వారా చాలామంది రిజిస్టర్ చేసుకుంటున్నారు, ఎర్న్ చేసుకుంటున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో దీంట్లో రిజిస్టర్ అయ్యి మీకు శాంపిల్ ఎర్నింగ్ కూడా చూపిస్తాను. సో దట్ ఏంటంటే మీకు కూడా అర్థమవుతుంది దీన్ని నమ్మొచ్చా నమ్మకూడదని. ఎందుకంటే ట్రస్ట్ పైలట్ చెప్పినంత మాత్రాన మనం నమ్మాల్సిన పనేం లేదు, మనం కూడా స్వయంగా తెలుసుకోవాలి కాబట్టి. సో మనం కూడా తెలుసుకుందాం. నేనైతే రిజిస్టర్ చేసుకుంటాను, రిజిస్టర్ చేసిన దాన్ని వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ తర్వాత యాడ్స్ క్లిక్ చేసి, తర్వాత సర్వీస్ చేసి ఎంత ఎర్నింగ్ వస్తుంది, ఎంతవరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో దట్ ఏంటంటే మీకు కూడా ఒక నమ్మకం అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఆన్లైన్లో ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోము వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ నియోబక్స్ ద్వారా మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, తర్వాత అన్ఎంప్లాయీస్కి అందరికీ పనికొస్తుంది. మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే
దీంట్లో ఎంత ఎర్నింగ్ వస్తుంది అది మీకు తెలుస్తుంది. నేను రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు వీడియో కూడా క్రియేట్ చేసి పెడతాను. సో దట్ ఏంటంటే మీరు నమ్మొచ్చా నమ్మకూడదు అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఎర్నింగ్స్ మంచిగా ఉండి దీని ద్వారా మంచి ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అనుకుంటే మీరు కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ వీడియోలో మీరు ఏ విధంగా ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు, రెవెన్యూ క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా దీని ద్వారా ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఎన్నో ఆన్లైన్ ఎర్నింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వీడియోల కోసం మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.